శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తుల్ని ఏ సమయంలో వెలిగించుకోవాలి, శుభ అశుభ సమయాలేమిటి, అలాగే ఈ రోజున 365 ఒత్తుల్ని వెలిగించడం కుదరని వారు మరలా ఏ రోజుల్లో వెలిగిస్తే అంతటి పుణ్యఫలం కలుగుతుందో తెలుసుకుందామండి. అలాగే ఈ రోజున అసలు ఎటువంటి శుభకార్యాలు చేయవచ్చు, ఎటువంటి శుభకార్యాలు చేయకూడదో కూడా ఈ వీడియోలో అయితే వివరంగా మీకు తెలియజేస్తానండి. పూర్తి పంచాంగ వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. పురాణాల ప్రకారం కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిథి రోజున కార్తీక పౌర్ణమి పండుగనైతే జరుపుకుంటామండి. ఈరోజు ఎంతో విశేషమైనది. ఈరోజు విశేషంగా శివునికి రుద్రాభిషేకం చేయించుకోవటము, అభిషేకాలు చేయించుకోవటము, అలాగే కేదార గౌరీ నోములు నోచుకోవటము, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవటము, అలాగే లలితాదేవి వెన్నెల పారాయణం చేసుకోవటం అండి. ఈరోజు విశేషంగా కార్తీక పౌర్ణమి మరియు శుక్రవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఎంతో విశేషమైన రోజండి. అలాగే ఈ రోజున 365 ఒత్తుల్ని వెలిగించుకోవటం, ఇలాంటి ఎన్నో మహత్తరమైన కార్యాలన్నీ కూడా ఈ రోజు జరుగుతాయండి. కాబట్టి ఈ రోజు మాత్రం అసలు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా దేవాలయానికి వెళ్ళి స్వామికి అభిషేకం చేయించుకోవడం, 365 ఒత్తులు వెలిగించుకోవడం లాంటి కార్యక్రమాలన్నీ తప్పకుండా చేసుకోండి. ఈ రోజున విష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ 365 ఒత్తుల దీపాన్ని వెలిగించడం వలన సంవత్సరం మొత్తం కూడా దీపారాధన చేసిన పుణ్యఫలం అయితే కలుగుతుందండి. అంటే మనకి సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఒత్తి చొప్పున 365 ఒత్తుల కట్టని శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ పౌర్ణమి తిథి ఉన్నప్పుడు సాయంత్రం సమయంలో వెలిగిస్తే పూర్తి ఫలితం అనేది కలుగుతుందండి. కార్తీక పౌర్ణమి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి ప్రారంభం 15 నవంబర్ 2024 శుక్రవారం తెల్లవారుజామున 5:13 ప్రారంభమై 16 నవంబర్ 2024 శనివారం తెల్లవారుజామున 3:03 వరకు పౌర్ణమి తిథి అయితే ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం భరణి రాత్రి 10:34 వరకు ఉంటుందండి. తదుపరి కృత్తిక వస్తుంది. ఈ రోజున శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:48 నుంచి 5:36 వరకు, అమృత గడియలు సాయంత్రం 5:38 నుంచి 7:04 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుంచి మధ్యాహ్నం 12:23 వరకు అభిజిత్ ముహూర్తం అయితే ఉందండి. కాబట్టి ఈ శుభ సమయాలను చూసుకొని మీరు 365 ఒత్తులు వెలిగించుకోవటం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవటం కానీ, కేదారు నోములు నోచుకోవటం కానీ చేసుకోవచ్చు. ఈ సమయంలో వీలు కాని వారు సాయంత్రం 5:30 నుంచి రాత్రి 9 గంటల లోపల కూడా మీరు 365 ఒత్తులు అనేది వెలిగించుకోవచ్చు. అశుభ సమయాలు చూసుకున్నట్లయితే ఈరోజు వర్జ్యము ఉదయం 8:41 నుంచి 10:07 వరకు అండి. దుర్ముహూర్తము ఉదయం 8:39 నుంచి 9:24 లోపల, మరియు మధ్యాహ్నం 12:23 నుంచి మధ్యాహ్నం 1:07 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. రాహుకాలము ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 2:48 నుంచి సాయంత్రం 4:12 వరకు, గుళిక ఉదయం 7:48 నుంచి ఉదయం 9:12 వరకు. ఈ రోజున చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయటము, పెళ్లి చూపులకు, అన్నప్రాసన, సీమంతం చేసుకోవడానికి, అలాగే నూతన వాహన ప్రారంభాలు, ఇలా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగానే ఉందండి. కానీ గృహప్రవేశానికి, వివాహానికి మాత్రము ఈరోజు మంచి శుభముహూర్తం అయితే లేదు. ఒకవేళ ఈ రోజున 365 ఒత్తులు వెలిగించడం వీలు కాని వారు కార్తీక మాసంలో వచ్చే మిగతా సోమవారాలండి. ఇప్పుడు 2 సోమవారాలు అయితే అయిపోయినాయి కదా, ఇంకా 3, 4 అయితే ఉన్నాయి కదండి. 3వ సోమవారం వెలిగించుకోవచ్చు, 4వ సోమవారం వెలిగించుకోవచ్చు అండి. అలాగే అమావాస్య రోజున కూడా 365 ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు. మాస శివరాత్రి రోజు కూడా వెలిగించుకోవచ్చు అండి. సో ఇదండి ఇవాళ వీడియో. కార్తీక పౌర్ణమి గురించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.